ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి దాయద్ మ్యాచ్లో ఇండియా అద్భుతమైన విజయం సాధించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ సాధించినటువంటి రికార్డులు, అలాగే కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ సాధించినటువంటి రికార్డు ఏంటో తెలుసుకుందాం. అంతేకాకుండా 2017లో ఇండియాకు ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. 2017 ఫైనల్ మ్యాచ్లో ఇండియాను చిత్తు చేసి కప్పు ఎత్తుకోల్పోయిన పాకిస్తాన్కు ఈ మ్యాచ్ విజయంతో ఇండియా దాన్ని బదులు తీర్చుకోవడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటికి పంపించే విధంగా చేసింది. ఇంకా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు ఏంటంటే, మొదట ఫీల్డింగ్ చేస్తూ ఉండగా ఈ మ్యాచ్లో 2 క్యాచ్లు అందుకున్నాడు కదా. గతంలో అత్యధిక క్యాచ్లు అందుకున్నటువంటి ఆటగాడిగా మహమ్మద్ అజారుద్దీన్ ఉన్నాడు. 136 క్యాచ్లతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈరోజు విరాట్ కోహ్లీ ఇండియా తరపున అత్యధిక క్యాచ్లు అందుకున్నవాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 3వ వాడిగా ఉన్నాడు. మొట్టమొదటి వాడిగా జయవర్ధనే ఉండగా, సెకండ్ రికీ పాంటింగ్, థర్డ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇది ఫీల్డింగ్లో. తర్వాత ఇంకా బ్యాటింగ్లో రికార్డు ఏంటంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు సెంచరీ లేదు కదా మన రన్ మిషన్ విరాట్ కోహ్లీకి. ఈ మ్యాచ్ ద్వారా ఆ లోటును కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా సేజింగ్లో ఇది 28వ సెంచరీ కావడం విశేషం. అది కాకుండా గతంలో న్యూజిలాండ్పై వరల్డ్ కప్లో సాధించినటువంటి సెంచరీ తర్వాత మళ్ళీ ఈ మ్యాచ్ ద్వారానే సెంచరీని చేసుకున్నాడు. అంతేకాకుండా ఓడిఐలో ఇప్పటి వరకు 51 సెంచరీలు కంప్లీట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అతని సెంచరీల రికార్డును ఎవరు దగ్గరలో లేరు. గతంలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు ఉంటే అతను ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయాడు. కాబట్టి ప్రజెంట్ యాక్టివ్ ఉన్న ప్లేయర్లలో అతని దగ్గరలో ఎవరూ లేరు. అదే కాకుండా తను వ్యక్తిగతంగా 15 స్కోర్ ఉన్నప్పుడు 14,000 పరుగులు కంప్లీట్ చేసుకున్నాడు. అత్యధిక తక్కువ ఇన్నింగ్స్లోనే కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటి బ్యాట్స్మెన్గా రికార్డుకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ మీద ఉంది. అదే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఓవరాల్గా అత్యధిక స్కోర్ చూస్తే ఇతను 3వ వాడు. ఇతని కంటే ముందు రిక్కీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు. అతని తర్వాత 3వ వాడు విరాట్ కోహ్లీ. ఇవి కాకుండా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ కూడా సాధించింది ఒక రికార్డు ఏంటంటే, ఓపెనర్గా అతి తక్కువ ఇన్నింగ్స్లోనే 9,000 పరుగులు కంప్లీట్ చేసుకున్న ఇండియన్ బ్యాట్స్మెన్గా మొదటి వాడిగా రికార్డుకి ఎక్కాడు. గతంలో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్గా 6వ వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లోని హైలైట్స్ గురించి చూస్తే, మొదట బ్యాటింగ్ చేసి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి పాకిస్తాన్కు మన బౌలర్ మహమ్మద్ షమి మొదటి ఓవర్లోనే 5 వైడ్లు వేసి కొద్దిగా బ్యాడ్ టైం అనిపించింది. అంతేకాకుండా తర్వాత కొద్దిసేపు ఓపెనర్లో ఆడుకున్నప్పటికీ హార్దిక్ పాండ్యా రూపంలో మొదటి వికెట్ లభించింది. తర్వాత అద్భుతమైన ఫీలింగ్ చేసినటువంటి అక్షర్ పటేల్ రన్అట్ రూపంలో హిమాములక్ను అవుట్ చేసి పంపించాడు. ఆ తర్వాత కొద్దిసేపు మిడ్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఆదుకున్నారు. వికెట్లు తీయడంలో ఇండియా బౌలర్లు కొద్దిగా కష్టపడ్డారు. ఆ తర్వాత తేరుకొని బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీయడం వల్ల ఇండియా 140కి 6 వికెట్లు తీసినది. ఆ తర్వాత ఒక్కొక్క దశలో కనీసం 200 స్కోర్ కూడా దాటదేమో పాకిస్తాన్ అనిపించింది. ఆ టైంలో టేలెండర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి 241 పరుగులు చేశారు. ఇక్కడ మనది 2 క్యాచ్లు మిస్ చేశారు. అది తప్పిదం అనుకునే రూపంలోనే నెక్స్ట్ ఓవర్లోనే వికెట్లు తీయడం కొద్దిగా బెటర్ అనిపించింది. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకునేది. ఓవరాల్గా ఇండియా బౌలర్లో కుల్దీప్ యాదవ్కు 3 వికెట్లు దక్కగా, అలాగే హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు, ఆల్రౌండర్లు అన్నటువంటి అక్షర్ పటేల్కు, రవీంద్ర జడేజాకు, హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. 2 వికెట్లు రన్అట్ రూపంలో లభించాయి. 242 పరుగుల టార్గెట్తో బరిలో దిగినటువంటి ఇండియాకు ఆరంభంలో రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చూపించాడు. తను వ్యక్తిగతంగా 1 పరుగు వద్ద ఉన్నప్పుడు 9,000 రన్స్ను కంప్లీట్ చేసుకున్నాడు ఓపెనర్గా. ఆ మైలురాయి చేరుకున్నాక తర్వాత తను 3 4లు 1 6 అద్భుతంగా ఆడుతున్న టైంలో అఫ్రీది మేనల్లోనటువంటి షాహీన్ అఫ్రీది వేసినటువంటి అద్భుతమైన డెలివరీకి క్లీన్ బౌల్డ్ కావడం కొద్దిగా ఇండియా అభిమానులకు బాధ కలిగించింది. ఆ తర్వాత రన్ మిషన్తో కలిసి మన ఫ్రెండ్స్ శుభం గిల్ ఇన్నింగ్స్ బాధితులను చక్కగా దిద్దాడు. ఆ తర్వాత 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు శుభం గిల్ అవుట్ కావడము, దీంతో ఒక రికార్డు కోల్పోయాడు. వరుసగా 5 హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకునేవాడిగా రికార్డుకి ఎక్కుతాడు అనుకుంటే త్రుటిలో ఈ అవకాశాన్ని కోల్పోయాడు. తర్వాత వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్
అలాగే విరాట్ కోహ్లీ సెంచరీ అబోవ్ పార్ట్నర్షిప్ కంప్లీట్ చేయడము. అంతేకాకుండా వీళ్ళిద్దరూ మంచిగా ఆడుతున్న సమయంలో ఒక అనుకోని షాట్లతో అద్భుతమైన ఫీల్డింగ్తో ఇమాముల్ క్యాచ్ పట్టుకొని శ్రేయస్ అయ్యర్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా 8 రన్స్ వద్ద అవుట్ కావడము. ఆ తర్వాత మన అక్షర్ పటేల్ వచ్చి విరాట్ కోహ్లీకి సెంచరీ అయ్యే అవకాశానికి అందించాడు. ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీలో మొట్టమొదటి సెంచరీ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేసినటువంటి విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అదే కాకుండా మనకు ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది న్యూజిలాండ్తో. ఆ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా నో ప్రాబ్లం, మనము ఈజీగా సెమీస్కి వెళ్తాము. 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయినటువంటి పాకిస్తాన్ ఇంకా ఇంటి బారిన వెళ్ళడం జరుగుతుంది. సెమీస్కు ఎటువంటి సందర్భంలో కూడా చేరదు. న్యూజిలాండ్తో గెలిస్తే ఇండియా టేబుల్ పట్టికలో టాపర్గా ఉంటుంది. అప్పుడు గ్రూప్ బిలో ఉన్నటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి టీంతో మనం సెమీస్ ఆడతాము. లేదు అంటే న్యూజిలాండ్తో ఓడిపోతే నెట్ రన్ రేట్ ఏదన్నా తక్కువ ఉంటే మనము సెకండ్ ప్లేస్లో ఉంటాం కాబట్టి గ్రూప్ ఏలో ఉన్నటువంటి టీంతో ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీంతో ఆడతాము. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.